మనం శక్తి సినిమాలో చూసిన ఈ 18 శక్తిపీఠాల గురించి మీకు తెలుసా? ఈ శక్తిపీఠాలను పార్వతీదేవి రూపాలుగా చెప్తారు. దీని వెనకున్న అసలు కథ ఏంటంటే, దక్షుడి కూతురైన దాక్షాయిణి శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. కానీ దక్షుడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే శివుడు ఎప్పుడు శ్మశానాల్లో తిరిగేవాడు, పులితోలు చుట్టుకొని పాముని మెడలో ధరిస్తాడు. కాబట్టి దక్షుడికి తన కూతురు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. ఒకరోజు దక్షుడు బృహస్పతి యాగం చేయడానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ తన కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. కానీ దాక్షాయిణి ఆ యాగానికి వెళ్లాలనుకుంటుంది. శివుడు వెళ్లొద్దని ఎంత చెప్పినా వినకుండా పుట్టింటి వాళ్లు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని యాగానికి వెళ్ళింది. యాగం జరుగుతున్న సమయంలో అక్కడున్న వాళ్లు తన భర్తైన శివుణ్ణి అవమానించడంతో దాక్షాయిణి అది సహించలేక యాగాగ్నిలో దూకేస్తుంది. దానికి ఆగ్రహించిన శివుడు యాగం చేస్తున్న ప్రదేశాన్ని ధ్వంసం చేసి ఆమె మృతదేహాన్ని తీసుకుని ప్రపంచాన్ని రక్షించడం నిలిపేస్తాడు. దానికి దేవతలు భయపడిపోయి ఎలాగైనా కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. దానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో దాక్షాయిణి శరీరాన్ని 18 ముక్కలు చేస్తాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలను మనం శక్తిపీఠాలుగా పూజిస్తున్నాం. మీరు ఏ శక్తిపీఠాన్ని చూశారో అలాగే మన రాష్ట్రంలోని శక్తిపీఠం ఏదో కామెంట్ చేయండి.